హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో బీరకాయ కర్రీ చేయడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అయితే వేడయింది. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకుందాం. అలానే పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. అలానే ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు అనేది వేసుకుందాం. బీరకాయ ముక్కలు అనేది ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ ముక్కలు మగ్గడం కోసం మనం మూత అయితే పెట్టుకుందాం. మనం మధ్య మధ్యలో అయితే ఈ కూర కలుపుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఈ కూరలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 1 నిమిషం పాటు ఈ కూర అనేది ఉడికించుకుందాం. అలానే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరలోకి మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుందాం. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలానే ఈ బీరకాయలోకి ఈ పొడిని అయితే వేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే డ్రై కోకోనట్ పౌడరు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలాగా నంచుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కానీ వేసుకొని నూరుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని మనం కూరలోకి వేసుకుందాం. దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి మీరు కూర అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం కొంతసేపు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కూర అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కూర ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.